అప్డేట్స్ చూసుకున్నట్లయితే రేపు మధ్యాహ్నం అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉత్తండ రాయనిపాలెంలో నిర్మిస్తున్న క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ ఫౌండేషన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి 50 ఎకరాల భూమిని సిఆర్డీ అధికారులు కేటాయించారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ తరహాలోనే భారత్లోనూ ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దీనిపై కేంద్రంతో చర్చలు జరిపి ఒక ఎంఓయూ కూడా కుదుర్చుకున్నారు. ఇక ఈ క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలతో మొత్తం 3 దశల్లో అమరావతి క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఓ ఆడియో ఫంక్షన్ లో అసభ్యకరమైన పాట పాడిన బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహస్ పై మరో కేసు నమోదైంది. జనవరి 1న జూబ్లీహిల్స్ లోని దస్పల్లా హోటల్లో జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు హాజరైన చంద్రహస్ అసభ్యకరమైన పాటలు పాడారు. ఇక ఈ పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. పాటలు ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని కానిస్టేబుల్ నితీష్ కుమార్ ఫిర్యాదు మేరకు చంద్రహాస్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇప్పటికే చంద్రహాస్ పై మాదాపూర్ పిఎస్ లోనూ కేసు నమోదైంది. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం తుమ్మచెట్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షలతో సురేంద్ర అనే వ్యక్తిపై రాడ్లు కర్రలతో దుండగులు దాడి చేశారు. దాడిలో సురేంద్రకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో హుటాహుటిన సురేంద్రను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఘటనపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక దాడి చేసిన వారిలో రౌడీ షీటర్ రమణ ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో పలమనేరులో సాయంత్రం 4 గంటలకు జీడీ నెల్లూరు నియోజకవర్గంలో జరిగే యాత్రలో ఆమె పాల్గొంటారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్తో ఫిబ్రవరి 2 నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని షర్మిల చేపట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ నేతృత్వంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ చేతుల మీదుగా పథకం ప్రారంభించిన బండ్లపల్లి గ్రామం నుంచే మాన్రేగా పరిరక్షణ పోరాటం షర్మిల ప్రారంభించారు. కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన నేత సందు పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీటీడీ లడ్డు కల్తీ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పరామర్శ యాత్రల పేరుతో రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలపై ఇప్పటికే సిట్, సిబిఐ నివేదికలు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా తప్పుదారి పట్టించే ప్రచారం కొనసాగించడం సరైంది కాదన్నారు. ఇక తిరుమల వంటి ఆధ్యాత్మిక క్షేత్రానికి సంబంధించిన అంశాల్లో రాజకీయ లాభ నష్టాల కంటే భక్తుల విశ్వాసం ముఖ్యమని పవన్ వ్యాఖ్యానించారు. వీర్యంతో తన కింద పనిచేసేటువంటి పాలేరులో తన కింద పనిచేసి చెంచాగాళ్ళలాగా ఉండేటువంటి వాళ్ళు భయపడతారేమో కానీ కూటమి ప్రభుత్వం నిజాయితీతో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిని మాత్రమే దిశగా పెట్టుకుని పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని భయపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలు కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్థాయి కూడా సరిపోదని చెప్పని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.
వాళ్ళు చేసిన తప్పిదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి 253 కోట్ల స్కామ్ని కూటమి ప్రభుత్వం బయట పెడుతుంది, వారు అందరూ జైలుకి వెళ్ళక తప్పదనేటువంటి భయంతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లోనే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఆనాడు తిరుమల తిరుపతి దేవస్థాన పాలకులుగా ఉన్నారో వారిని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డిని కానీ రానున్న రోజుల్లోనే ఈ నెయ్యి కల్తీ వ్యవహారంలో జైలుకు పంపించడానికి కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలకు మరోమారు తెలియజేస్తా ఉన్నాం. 2029లో మరొక మారు ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాత్రమే అధికారంలోకి వస్తుంది. మేకపోతు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పోలీసులపై జరిగిన దాడి కేసు కీలక మలుపు తిరిగింది. కానిస్టేబుల్ రవిపై హత్యాయత్నం చేసిన మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు నాగేంద్రను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇక అతన్ని పట్టుకునే క్రమంలో భారీ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో గంటల తరబడి జరిగిన సోదాల తర్వాత నాగేంద్రను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనలో గాయపడిన కానిస్టేబుల్ రవి, సిఐ ఆంజనేయులు ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి కత్తి సహా కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అఫెండర్ని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ రవి గాయమవడం జరిగింది. 2024 అక్టోబర్ దసరా టైంలో గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ గ్యాంగ్ రేప్లో A1 అక్యూజ్డ్ కాబట్టి నాగేంద్ర అనే అతన్ని రీసెంట్గా ఒక కేసులో కూడా NDPS కేసులో కూడా అతను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ప్లస్ రీసెంట్గా గ్యాంగ్స్ ఫామ్ చేసి మళ్ళీ రాబర్ట్ వచ్చేసి బాడీలో జస్ట్ చేస్తున్నాడనే ఇన్ఫర్మేషన్తో అతను పట్టుకోవడానికి ఒక పార్టీ ఫామ్ చేసి ఇలా మార్నింగ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో పంపితే ఆ ఇన్ఫర్మేషన్ నిజమైంది. బట్ అతను పట్టుకునే క్రమంలో మా రవి అనే కానిస్టేబుల్ గాయపడడం జరిగిందండి. సో ఇంకా 2 టీమ్స్ వెంటనే పంపించి గాలిస్తున్నాము. పట్టుకోగానే నెక్స్ట్ అప్డేట్ ముందుకు వస్తుంది. బట్ ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ దట్ పోలీస్ కానిస్టేబుల్ హస్ బీన్ ఇంజర్డ్ ఇన్ దిస్. యాక్చువల్లీ ఈ రౌడీ షీటింగ్ కౌన్సిలింగ్కి వీటికంతా మేము జస్ట్ వాళ్ళని పిలిచి వాళ్ళని పరివర్తన తేవడానికి మేము చూస్తుంటాం. వీక్లీ వన్స్ 10 days వన్స్ పిలిచి, కానీ వాటికి కూడా ఇతను అటెండ్ అయ్యేవాడు కాదు. మొన్న ఈ గ్యాంగ్ రేప్ కేసులో 2 వాదనలకు కూడా అతను రాలేదు, 2 సార్లు రాలేదు. కంప్లైనెంట్ పార్టీ పాపం దూరం నుంచి వచ్చి హాజరైనా కూడా ఇతను రాకపోవడం వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. సో ఇతను ఎక్కడున్నాడు ఏంటి తెలుసుకోవడం అనేది కూడా మా బాధ్యత. ఆ ఇన్ఫర్మేషన్ పెట్టే ఇతన్ని పట్టుకొద్దామని జరిగితే ఒక కేసు రీసెంట్గా జరిగిన కేసులో ఇన్వాల్వ్ అయ్యింటే పట్టుకొద్దాం అనే క్రమంలో ఇది జరిగింది. స్టిల్ వీఆర్ సర్చింగ్, హోప్స్ వి విల్ క్యాచ్ హిమ్. ఈరోజు ఒక అఫెండర్ విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి ఆత్మవికాసం పెంచేందుకు విద్యార్థులతో ప్రధాని మోడీ పరీక్షపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ప్రతి ఏటా మోడీ విద్యార్థులతో ముచ్చటిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ కోయంబత్తూర్, ఢిల్లీ, రాయ్పూర్, గౌహతి నుంచి వచ్చిన విద్యార్థులతో మోడీ ముచ్చటించారు. ఇక చదువు, టైం మేనేజ్మెంట్, లక్ష్య సాధన, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలపై విద్యార్థులు ప్రశ్నలు అడగ్గా మోడీ ప్రోత్సాహకర సమాధానాలు ఇచ్చారు. ఇక పరీక్షలను భయంగా కాకుండా ఒక అవకాశం చూడాలని, ఫలితాల కంటే నేర్చుకునే ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలపై అనవసరమైనటువంటి ఒత్తిడి తీసుకురాకూడదని, వారి ఆసక్తులను ప్రోత్సహించాలని చెప్పారు. ఇక పరీక్షలను సానుకూల దృక్పథంతో ఎదుర్కోవాలంటూ విద్యార్థులకు ప్రధాని సూచించారు. स्पेस होता क्या है, सपने देखने ही चाहिए, लेकिन सपनों को गुनगुनाते रहना ये कभी काम नहीं आता है. और इसलिए जीवन में कर्म को प्रधान देना चाहिए. मैं जहां हूं वहां मुझे सफल होना है, तभी मैं आगे जाऊंगा. मैं देखता रहूं और मुझे अगर पेड़ पे चढ़ना ही है तो आम देखता रहूं तो आम नहीं पकड़ता. अब जैसे मान लीजिए हमारा मन कर गया कि मुझे एस्ट्रोनॉट होना है और मुझे चंद्रमा पे जाना है, तो फिर मुझे पढ़ना चाहिए कि पहले एस्ट्रोनॉट कौन हुए, उनकी बायोग्राफी क्या थी, ये स्पेस होता क्या है. धीरे धीरे उसमें रुचि हमारी बढ़ानी चाहिए. फिर टीवी पे कोई कार्यक्रम है तो उसको खाद देखना चाहिए, तो आपको खाद पानी मिलता रहेगा, हैं, आपको फर्टिलाइजर जिसको कहे मिलता रहेगा, तो वो विचार आपका पनपेगा. औरों को बताने से फायदा नहीं होगा. कभी कभी हम बता देंगे भाई मजाक उड़ाएंगे, ये तो एस्ट्रोनॉट बनने वाला है. तो हमारे मन के सपने
पब्लिक नहीं करनी चाहिए, लेकिन लीक कर आई हैव अ क्वेश्चन कि हम जो बड़े सपने देखते हैं उन्हें हमें पूरा करने के लिए रोजाना कौन सी एक छोटी सी हैबिट या कौन सी एक आदत अपनानी चाहिए जिससे हम अपने सपने के नजदीक पहुंचते जाएं। एक तो मुझे लगता है कि हमने बायोग्राफी पढ़नी चाहिए, बड़े जो भी सब है उसके विषय में। कभी कभी क्या होता है, हमारे सामने वो बड़े बने वही पता चलता है, लेकिन वो भी तो कभी छोटे थे। आज पीएम आपको मिला होगा, वो पीएम कभी तो छोटा होगा ना। तो हम जब बायोग्राफी पढ़ते हैं तो लगता है नहीं ये बड़ा तो था, लेकिन पहले तो यहाँ था, फिर उसमें से आप को रिलेट करोगे। आप मैं भी ऐसा ही हूँ। सपन అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ ఫైట్ కు సమయం ఆసన్నమైంది. వరుసగా అన్ని మ్యాచ్లు గెలిచి భారత్ యువ ఆటగాళ్లు తుది సమరానికి చేరుకున్నారు. ఇక కాసేపట్లో ఇంగ్లాండ్ తో ఫైనల్లో పాల్గొనేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు యువ భారత జట్టు వరల్డ్ కప్ ఫైనల్ కు 10 సార్లు చేరుకోగా అందులో 5 సార్లు విజేతగా నిలిచారు. ఇక ఈ టోర్నీలోనూ ఇంగ్లాండ్ పై గెలిచి ఆరో టైటిల్ ను అందుకోవాలని భారత ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ కిది 3వ ఫైనల్ కాగా ఒకసారి మాత్రమే టైటిల్ ను అందుకుంది. ఇక 27 ఏళ్ల తర్వాత మరోసారి రెండోసారి విజేతగా నిలవాలని ఇంగ్లీష్ ఆటగాళ్లు ఆరాటపడుతున్నారు.